హాయ్ గైస్, ఐఎమ్ శివ అనలిస్ట్. సో ఇవాళ వచ్చేసి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది మా స్టూడెంట్ సజెస్ట్ చేసిన వీడియో. ఎందుకు సజెస్ట్ చేసిండు అంటే ప్రతిరోజు నేను ట్రేడ్ బ్రేక్ డౌన్ అనాలిసిస్ వీడియోసే చెప్తుంటా. అంటే ఎస్ఎంసి ఎట్లా వర్క్ అవుతుంది అని. కాకపోతే అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలి కాబట్టి మీరందరూ. అందుకే ఎక్కడ బ్యాక్ టెస్టింగ్ చేస్తే బెటర్, రిజల్ట్స్ ఎట్లా చేసుకోవాలి మంచిగా అంటే సో ఈ ప్లాట్ఫామ్లో చేసుకోవచ్చు మనం. ఎఫ్ఎక్స్ రీప్లే అని బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నట్టు. మనం మంచిగా మన కాన్సెప్ట్ బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. మనకి ఇలా డెమో మనీ ఉంటాయి. మన విన్ రేట్ చూపిస్తుంది. మనం ఎన్ని అవర్స్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాం, మనకి ఎంత విన్ రేట్ వస్తుంది, మన కాన్సెప్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఎస్ఎంసి వర్క్ అవుతుందా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చి మనం క్లారిటీగా చేసుకోవచ్చు. సేమ్ చార్ట్ కూడా మనకి ట్రేడింగ్ వ్యూ లెక్కనే ఉంటుంది చార్ట్. సో ఇప్పుడు నేను చార్ట్ చూపిస్తాను ఇలా. ఫస్ట్ ఈ సెషన్స్లో పోయి మనం ఇక్కడ క్రియేట్ న్యూ సెషన్ కొట్టి ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. నేను శివ అనేస్తాం. ఓకే. అసెట్ వచ్చేసి మనం గోల్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే గోల్డ్ కాంప్లికేటెడ్ ఉంటుంది చార్ట్, అందుకే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ స్టార్ట్ డేట్, ఇనిషియల్ డేట్ వచ్చేసి ప్రీవియస్ మంత్ ఫస్ట్. ఓకే. ఎండ్ డేట్ వచ్చేసి ఇవాళ, టుడే. క్రియేట్ సెషన్. సో ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఒక పాపప్ వచ్చింది మనకి. డోంట్ ఫర్గెట్ యూ హ్యావ్ అప్ టు 200 టైమ్స్. అంటే ఏంటంటే మనం బ్యాక్ టెస్ట్ చేస్తే ఈ యొక్క సెషన్ చార్ట్స్లో అప్ టు 200 ట్రేడ్స్ మనం ప్లేస్ చేయొచ్చు అండి. ఓకేనా. ఇక్కడ డన్ తీసుకుని సో ఇక్కడ మనకు సేమ్ ట్రేడింగ్ వ్యూ లెక్కనే ఉంటుంది, అన్ని ఆప్షన్స్ సేమ్ టైం ఫ్రేమ్స్ అని. ఓకేనా. ఇంకా ఇది రీప్లే బార్. ఇది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పటి నుంచి సెలెక్ట్ చేసుకున్నాం? మార్చ్ ఫస్ట్ నుంచి కాబట్టి ఫిబ్ 27 ఇక్కడ నుంచి మనకి ఫిబ్ లాస్ట్ డేట్ నుంచి మార్చ్ ఫస్ట్ అంటే ఇక్కడ నుంచి మనకి బార్స్ అనేటి కనిపించవు అన్నట్టు. ఇప్పటి నుంచి మనం మన స్ట్రాటజీని టెస్ట్ చేసుకుంటావాలి. మనకి సేమ్ అన్నీ ఉంటాయి ఆప్షన్స్, సేమ్ ట్రేడింగ్ వ్యూ చార్టే కానీ అలా ట్రేడింగ్ వ్యూలోనైతే మనం ప్రీమియం కట్టాలన్నట్టు. ఇయర్లీ అన్నా మంత్లీ అన్న ఇంత కట్టాలి రీప్లే చేసుకోనికి. బట్ ఇలా అవసరం లేదు. ఓకేనా. ఇలాగ ఇండికేటర్స్ కూడా వాడొచ్చు. మన ఇష్టం ఉన్న ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ ఆప్షన్ ఉంది, ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఇంకా ఏంటంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తాం కాబట్టి మనం ఈ టైం ఫ్రేమ్స్లో సేవ్ చేసుకున్నాం. సో ఒక షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాం. అంటే బ్యాక్ టెస్ట్ చేద్దాం షార్ట్ ట్రేడ్. సో మనం వచ్చేసి ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. ఓకే. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే డన్. ఇంకా ఇక్కడ సపోర్ట్ తీసుకునే మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి. నైస్. నైస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇంకో ఆర్డర్ బ్లాక్ ప్లేస్ అయింది. ఓకే. ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ నేను డిఫైన్ చేసుకున్నాం 4 అవర్లో చూసుకుంటే మనకి ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. ఓకే. 1 అవర్లోకి వచ్చేసి ఇక్కడ ఉంది. సారీ, 4 అవర్లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. 1 అవర్లో రిఫైన్ చేసుకున్నాం. ఓకే. 1 అవర్లో అప్ సైడ్ వచ్చేసి ఓకే నైస్. ఇక్కడనే ప్లే చేసుకుంటాం మనం, ఆర్డర్ ఫ్లో కాబట్టి. ఇప్పుడు 1 అవర్ ఓకే డన్. 15 మినిట్స్లో ఇద్దాం. అంటే 15 మినిట్స్లో కాదు, 1 అవర్లో మనం ఫస్ట్ ట్యాప్ అయ్యే వరకు ట్యాప్ అయ్యే వరకు 1 అవర్ మనం స్పీడ్ పెట్టుకున్నాం. ఓకే. సరే నేర్చుకో. ఓకే. 1 అవర్ ఓకే ట్యాప్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 15 మినిట్స్లో చూద్దాం. 1 అవర్లో ట్యాప్ అయిపోయింది. ఇక్కడికి 1 అవర్లో ట్యాప్ అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు ఏమైంది 15 మినిట్స్లో?
సో ఇక్కడ 15 మినిట్స్‌లో ఇక్కడ లిక్విడేట్ చేసింది. ఫస్ట్ మ్యానిపులేట్ చేసి తర్వాత లిక్విడేట్ చేసింది మార్కెట్‌ని. ఈ హైని బ్రేక్ చేయకుండా ఈ లోని బ్రేక్ చేసింది కాబట్టి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది ఇక్కడ మనకి. ఓకే. డన్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. ఇక్కడ ఒక ఎంగేజ్‌మెంట్ ఫార్మ్ అయింది. నైస్. ఇప్పుడు ఏం చేస్తాం మనం 15 మినిట్ టైం ఫ్రేమ్‌లో చూద్దాం. ఓకే. 15 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్లే చేద్దాం. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉంది. నైస్. ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉన్నాయి. ఓకే. ఇంకోటి ఫిబొనాచి టెస్ట్ చేసుకోవాలి కదా ఈ హై నుంచి. ఆప్టిమల్ మాక్సిమం నేను ఫిబొనాచి ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేర్ వాల్యూ వచ్చినాయి కాబట్టి. రిటర్న్. నైస్. ఇక్కడ ట్యాబ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ ఒక 10 నార్మల్ ఒక 10 క్వాంటిటీ అనుకుందాం ఇక్కడ. ఇక్కడ మనం సెల్. ఓకే. డన్. మన రిస్క్ రివార్డ్ ఎంత నేను ఎప్పుడు వాడే రిస్క్ రివార్డ్ అయితే 1:3 తర్వాత ట్రైలింగ్ చేసుకుంటాను అన్నట్టు. సో ఇక్కడ 1:3 మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకే. 1:3 ఎస్ టీపీ. ఓకే. డన్. చలో ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. చూద్దాం స్టాప్ లాస్ ఇట్ అవుతుందో టార్గెట్ హిట్ అవుతుందో. చలో టీపీ డన్. సో ఇట్లా ఇట్లా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ట్రేడింగ్ వ్యూ లాగానే ఈ చార్ట్ కూడా వర్క్ అవుతుంది. ఈ చార్ట్ లో ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా డెమో మనీ ఉంటాయి. డెమో మనీ ఇచ్చినాక మనం ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేసుకొని ఇక్కడ బై ఆర్డర్ సెల్ ఆర్డర్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మనకు అనాలిసిస్ చూసుకోవచ్చు. సో ఈ మన అనాలిసిస్ ఇక్కడ మన అనాలిసిస్ కనిపిస్తది. ఇక్కడ విన్ రేట్ కనిపిస్తది. ఇక్కడ మనం ఎన్ని ట్రేడ్ చేసుకున్నాం, అవి ఎన్ని బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చాం అనేది కనిపిస్తది. ఇక్కడ ఇన్షన్ ఇన్షన్ బ్యాలెన్స్ మనకి ఎంత ఇచ్చారు బ్యాలెన్స్, మనం ఆ బ్యాలెన్స్ ఎంత ప్రాఫిట్ చేసినాం ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని బట్టి ప్రతిరోజు మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ రిజల్ట్స్ తెలుస్తాయి. దాని తర్వాత మీరు ఫండింగ్ అకౌంట్స్ కానీ బ్రోకర్స్ కానీ తీసుకొని అప్పుడు ట్రేడ్ స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఇక్కడ మీ విన్ రేట్ మీద మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే నా స్ట్రాటజీ పనిచేస్తుంది అని ఇక్కడ మీ విన్ రేట్ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఈ సెషన్స్లో బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు ఓకే డన్ ఐ క్యాన్ డూ ఇట్ అనుకొని అప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అయింది. అప్పటి వరకు ఇట్లా బ్యాక్ టెస్ట్ చేసింది బెటర్. అండ్ సో ఇక్కడ మీకు ఏం మనీ కట్టాల్సిన అవసరం లేదు. దేనికి కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా ఫ్రీ. మీరు మంచిగా మీ పర్ఫార్మెన్స్‌ని చూసుకుంటూ డైలీ బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ, జర్నల్ చేసుకుంటూ మీ ట్రేడ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే సో ఇట్ విల్ బి ఈజీ. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ వాళ్ళకని కాదు. ఏ స్ట్రాటజీ అయినా సరే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకునేకి బెటర్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? సో మీ విన్ రేట్‌ని, మీ ట్రేడింగ్ జర్నీని, మీ రిస్క్ రివార్డ్‌ని తెలుసుకోవాలి. సైకాలజీ డెవలప్ చేసుకోవాలంటే రియల్ మనీకి పోయే ముందు ఈ డెమో అకౌంట్‌లో ఈ సెషన్స్ వల్ల ప్రాక్టీస్ చేసింది బెటర్. ఒక 3 మంత్స్ 90 డేస్ ఈ నార్మల్‌గా 90 డేస్ మీరు ఇదే డైలీ ఒక 2 అవర్స్ మాక్సిమం ఒక 2 అవర్స్ బ్యాక్ టెస్ట్ చేస్తే యూ కెన్ అచీవ్ ఇట్. ఓకేనా? నేను కూడా డైలీ నేను నార్మల్‌గా నా ట్రేడ్ సెషన్స్ అయిపోయినాక, క్లాసెస్ అయిపోయినాక డైలీ 2 అవర్స్ ఖచ్చితంగా బ్యాక్ టెస్ట్ చేశా. డైలీ బ్యాక్ టెస్ట్ చేయడం ఏంటంటే మనకి కాన్సెప్ట్ అనేది చార్ట్ చూస్తుంటేనే అర్థమవుతది. ఎక్కువ టైం తీసుకోము అనాలిసిస్‌కి. తక్కువ టైంలోనే మనం మన చార్ట్‌ని ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. మనం 24/7 చార్ట్స్ మీద కూర్చునే బదులు 1 అవర్ చార్ట్స్ మీద కూర్చుంటే మనకు అర్థమయ్యేటట్టు ఉండాలి. అందుకే నేను డైలీ 2 అవర్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను. సో, నా సజెషన్ ఏందంటే మీరు కూడా డైలీ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ టు సక్సెస్ ఇన్ ట్రేడింగ్. లేదా మీరు డైరెక్ట్ రియల్ అకౌంట్ అయితే మీకు లాసెస్ తప్ప ఇంకేం ఫేస్ చేయరు. హ్మ్. మంచి సజెషన్ ఇది. ఇంకా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అందరు ట్రేడర్స్‌కి. బ్యాక్ టెస్టింగ్ ఎన్నో వేలు ప్రీమియంలు కట్టే బదులు ఇట్లా ఫ్రీ ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకోండి మీరు. ఓకే.
ఇదెలా వీడియో ఇంకా దీని గురించి. ఒకసారి మీరు గూడా దీన్ని చెక్‌ఔట్ జేయండి. ఓకేనా గైస్. థాంక్ యూ.